మనలో చాలామందికి రేపేం జరుగుతుందోనని తెలుసుకోవడానికి కుతూహలంగా ఉంటుంది. సండే మ్యాగజైన్లో, యూట్యూబ్ ఛానల్స్లో రాశిఫలాలు చూసుకుని తమ రాశికి తగినట్టుగా జాగ్రత్తలు తీసుకునేవారు అనేకం. నోస్ట్రడామస్, పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి వారు ఎన్నో తరాల ముందు ఏం జరగబోతుందో కూడా చెప్పగలిగేవారు. ఇలా కాలజ్ఞానం ప్రసాదించే వారిలో అచ్యుతానంద దాస్ కూడా ఒకరు. ఈయన చెప్పే విషయాలు నిజంగా భవిష్యత్తులోకి వెళ్ళి మనకు తెలుపుతున్నట్లుంటుంది. ఆయన గతం, వర్తమానం మరియు భవిష్యత్తులో జరిగే ప్రతిదాన్ని ఒక్కసారి చూడగలిగేవారని ప్రజల నమ్మకం. అతని దివ్య దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనల సమాహారంగా ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు భవిష్యమాలిక. భవిష్యమాలికలో అనేక భాగాలున్నాయి. ఇందులో ఇప్పటి వరకు చెప్పబడినవి జరిగాయి, ఇక మీదట కూడా జరగబోతాయి అనటంలో ఎటువంటి సందేహమూ లేదు. సాధువు అయినటువంటి అచ్యుతానంద దాస్ చెప్పినటువంటి కొన్ని జోస్యాలను ఇప్పుడు మనం చూద్దాం. భవిష్యమాలిక పుస్తకంలో కలియుగం ఎలా అంతమవుతుంది అనే విషయాన్ని లోతుగా వివరించారు. దీని ప్రకారం కలియుగం అంతమయ్యే ముందు ఈశ్వరుణ్ణి ప్రజలు మర్చిపోతారు, దేవునికి విరుద్ధంగా మాట్లాడుతారు, ధర్మాన్ని పాటించేవారు తక్కువైపోతారు, సమాజంలో గురువులకు, బాగా చదువుకున్న వారికి విలువ ఉండదు, బాబాలు ప్రజల్ని మోసం చేయడానికి చూస్తారు, ప్రజలు తమ సంస్కృతిని, ఆచారాలను మర్చిపోయి దుర్మార్గపు జీవితాన్ని గడుపుతారు, నేరస్తులు భయం లేకుండా పెద్ద పెద్ద ఆయుధాలు వీధుల్లోనే వాడుతారు, స్త్రీ పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకుంటారు. కలియుగాంతం సమీపించే కొద్దీ ఆహార కొరత ఉంటుంది, జబ్బులు పెరుగుతాయి, ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఈ పరిస్థితుల కారణంగా ప్రజలు అనేక చోట్ల ప్రభుత్వంపై తిరగబడతారు. మహా వినాశనం చోటు చేసుకునే చోట రైతులు వ్యవసాయం పట్ల ఆసక్తి కోల్పోతారని, క్రూర మృగాలు గ్రామాల్లోకి, పట్టణాల్లోకి చొరబడి మనుషులను వేటాడతాయని భవిష్యమాలికలో రాయబడి ఉంది. సూర్యుని తాపం పెరిగి వాతావరణం అల్లకల్లోలంగా మారుతుంది, తుఫానులు బీభత్సం సృష్టిస్తాయి. ఆ శబ్దాలకే ప్రజలు భయకంపితులవుతారు. పూరీ జగన్నాథ్ ఆలయంలోని జెండా పదే పదే పడిపోతుంది. దేవాలయంపై ఉన్న వస్త్రాలకు కూడా మంట అంటుకుంటుంది. ఒడిశాలో ప్రళయం వచ్చినప్పుడు పూరీ దేవాలయంలోని పవిత్రమైన మర్రి చెట్టు విరిగిపోతుంది. ఆ తర్వాత ప్రపంచమంతా ప్రజలు చనిపోవటం ప్రారంభమవుతుంది. కొత్త కొత్త రోగాలు వచ్చి ప్రజలు చనిపోతారు. ఆ రోగాలకు వైద్యుల దగ్గర ఎటువంటి మందు ఉండదు. అంటు రోగాల వల్ల లక్షల మంది తమ ప్రాణాలను కోల్పోతారు. దహన సంస్కారాలు చేసి చేసి నీరసించి శవాలను ఇంటి దగ్గరే పడేసే పరిస్థితి వస్తుంది. ప్రజలంతా మానసిక ఒత్తిడికి లోనై చాలా ఇబ్బందులు పడతారు. 2024 నుండి 2025 వరకు ప్రపంచంలో ఎన్నో ప్రకృతి వినాశనాలు చోటు చేసుకుంటాయి. కొన్ని దేశాలలో పెద్ద పెద్ద భూకంపాలు వస్తే, కొన్ని దేశాలలో తీవ్రమైన వరదలు, అధిక వర్షాలు ఒకచోట, భయంకరమైన కరువు మరొక చోట. వాతావరణం పూర్తిగా మారిపోయి కాలాలనేవి లేకుండా పోతాయి. భూమి మీద వేడి పెరిగి ఆ వేడిమి వలనే ఎంతోమంది చచ్చిపోతారు. 2024 అత్యంత వేడిని నమోదు చేసిన సంవత్సరం అవుతుంది. మంచు కొండలు విరిగిపోయి మంచు కరిగిపోతుంది. నదుల్లో నీరు తక్కువైపోతుంది. భూగర్భ జలాలు తగ్గిపోయి నీటి కొరత ఏర్పడుతుంది. అకస్మాత్తుగా వర్షాలు పడి వరదలతో భూమి నిండిపోతుంది. నీటి నుండి తప్పించుకోవటానికి జంతువులు గ్రామాలు, పట్టణాలలో చొరబడతాయి. 2024 మొదటి నెల అంటే జనవరి నుండే భయంకరమైన భూకంపాలు రావటం మొదలు పెడతాయి. ఈ భూకంపాలు డిసెంబర్ వరకు కొనసాగుతాయి. ఎన్నో రాష్ట్రాలు వీటి వల్ల అతలాకుతలమవుతాయి. అలాగే ఇదివరకు ఎన్నడూ చూడని తీవ్రమైన తుఫాన్లు కూడా 2024లో వస్తాయి. ఈ తుఫానులు 1-2 కాకుండా సంవత్సరమంతా వస్తూనే ఉంటాయి. ప్రపంచంలోని చిన్న పెద్ద అడవుల్లో నిప్పు రాజుకుని తగలబడిపోతాయి. ప్రకృతి వైపరీత్యాలు పెరిగే కొద్దీ మనుషుల్లో అశాంతి నెలకొని 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. శని కుంభరాశిలో ప్రవేశించినప్పుడు 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధం 6 సంవత్సరాల 6 నెలల పాటు జరుగుతుంది. దీనివల్ల ప్రజలు 2 భాగాలుగా విడిపోతారు. ఈ యుద్ధం కారణంగా సాధారణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవడం ప్రారంభిస్తారు. భవిష్యమాలిక ప్రకారం 3వ ప్రపంచ యుద్ధం భూ వివాదాల వల్ల, ఆకలి చావుల వల్ల మరియు అంతర్గత కలహాల వల్ల మొదలవుతుంది. ఈ యుద్ధంలో చివరకు అణు అస్త్రాల ప్రయోగం జరిగి చాలా వరకు జనసంఖ్య తగ్గిపోతుంది. కొద్దిమంది మాత్రమే బ్రతికుంటారు. అచ్యుతానంద దాస్ ప్రకారం ఆకాశంలో 2 సూర్యుళ్ళు కనిపిస్తారు. అందులో ఒకటేమో మన సౌర వ్యవస్థలోని సూర్యుడైతే
మరొకటి ఆకాశంలో ఉన్న మెరిసే వస్తువు. అది ఉల్కా లేక తోకచుక్క అయ్యుండొచ్చు. ఈ ఉల్క భారతదేశంలో యుద్ధం ప్రారంభమైనప్పుడు పడుతుంది. అది కూడా హిందూ మహాసముద్రంలోనే ఇది పడుతుంది. దానివల్ల పెద్ద సునామీ వచ్చి తీర ప్రాంతమంతా మునిగిపోతుంది. పూరి జగన్నాథ్ దేవాలయంలోని 20వ మెట్టు వరకు నీరు చేరుతుంది. శని మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు భారతదేశం 3వ ప్రపంచ యుద్ధంలో పాలు పంచుకుంటుంది. అప్పుడు చైనా 13 ముస్లిం దేశాలతో కలిసి మనపై యుద్ధం ప్రకటిస్తుంది. ఈ యుద్ధం వెనుక అసలు కారణం మన దేశంలోని వనరులను కైవసం చేసుకోవటం. చైనా తెలివిగా ప్రణాళిక రచించి పాకిస్తాన్తో చేతులు కలుపుతుంది. భారతదేశంలోని ధార్మిక మూలాలను ప్రశ్నిస్తున్నట్టు మిగతా 12 దేశాలను తమ వైపుకు తిప్పుకుని యుద్ధంలోకి దిగుతుంది. ఈ యుద్ధం 13 నెలల పాటు సాగుతుంది. ఆ యుద్ధంలో భాగంగా మన దేశంలోని కొంత భూభాగం శత్రువుల వశమవుతుంది. అలానే భారతదేశంలోని కొన్ని ముఖ్య నగరాలపైన అణుబాంబులు ప్రయోగిస్తారు. వాటిలో కొన్నింటిని తప్పించుకుని కొన్నిటికి బలవుతాం. అయితే ఈ దాడులను తట్టుకుని మన సైన్యం శత్రు దేశాలను తిప్పికొట్టే ప్రణాళికలు అమలు చేస్తుంది. వీటి వల్ల శత్రు దేశాలలో ఆందోళన మొదలవుతుంది. క్రమంగా శత్రు దేశాలను మట్టి కరిపించి మనం అఖండ భారతదేశంగా అవతరిస్తాం. చైనా ముక్కలు ముక్కలైపోతుంది. ముస్లిం దేశాలు నిర్వీర్యమైపోతాయి. పాకిస్తాన్ ఎప్పటిలాగానే గుంటనక్క క్షమాపణలు చెబుతుంది. భారతదేశంలో విలీనం అయిపోవడానికి అభ్యర్థిస్తుంది. ఆ విధంగా పాకిస్తాన్ అంతమై అఖండ భారతదేశంలో కలిసిపోతుంది. 3వ ప్రపంచ యుద్ధం ముగిశాక ప్రపంచ సరిహద్దులు మారిపోతాయి. అప్పుడు కేవలం 111 దేశాలు మాత్రమే ఉంటాయి. యుద్ధం తర్వాత కేవలం 60 కోట్ల మంది మాత్రమే మిగులుతారు. వీరంతా సనాతన ధర్మాన్ని స్వీకరించి భారతీయ కట్టుబాట్లను అనుసరిస్తారు. భారతదేశం వీరిని కొత్త యుగం వైపు నడిపిస్తుంది మరియు ప్రపంచాన్ని పాలిస్తుంది. ప్రజాస్వామ్యం కంటే ఉత్తమమైన పాలనా వ్యవస్థను మనం ప్రవేశపెడతాం. భవిష్యమాలిక ప్రకారం భారతదేశం యొక్క చివరి రాజు ఒక యోగి పురుషుడు. అతనికి సంతానముండదు. సో ఫ్రెండ్స్, ఇవి సాధువైన అచ్యుతానంద దాస్ చెప్పిన భవిష్యవాణిలో కొన్ని విశేషాలు. వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. జై హింద్.